నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి శక్తివంతమైనటువంటి మంగళగిరి క్షేత్రానికి ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. మంగళగిరి క్షేత్రంలో పానకాల స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, ఎలాంటి అపమృత్యు దోషాలున్నా వాటి నుంచి బయటపడి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మంగళగిరి క్షేత్రానికి మంగళగిరి అనే పేరు రావటం వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. సర్వమంగళ అయినటువంటి లక్ష్మీదేవి అనేక సంవత్సరాల పాటు ఈ కొండ మీద తపస్సు చేసింది కాబట్టి దీనికి మంగళగిరి అనే పేరు వచ్చింది. ఈ మంగళగిరి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మంగళగిరి కొండను మీరు దూరం నుంచి చూసినప్పుడు ఏ దిక్కు నుంచి చూసినా సరే ఆ కొండ ఒక ఏనుగు ఆకారంలో మనకు కనిపిస్తుంది. అది మంగళగిరి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీని వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఒకానొక సమయంలో హ్రస్వశృంగి అనే పేరు కలిగినటువంటి భక్తుడు శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సును ఆచరిస్తే విష్ణుమూర్తి నరసింహస్వామి వారి రూపంలో ప్రత్యక్షమై హ్రస్వశృంగి అనే భక్తుణ్ణి అనుగ్రహించి ఆ భక్తుణ్ణి ఒక ఏనుగు రూపం కలిగిన కొండగా మారిపోమ్మని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ హ్రస్వశృంగి అనే పేరు కలిగినటువంటి భక్తుడు ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక కొండలాగా మారిపోయాడు. అదే మంగళగిరి పర్వతం. అందుకే మీరు మంగళగిరి పర్వతాన్ని దూరంగా ఏ దిక్కు నుంచి చూసినా సరే ఆ మంగళగిరి కొండ ఒక ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. అలాగే మంగళగిరి కొండ మీద పానకాల స్వామి వారికి ఎప్పుడూ కూడా పానకం సమర్పిస్తూ ఉంటారు. దాని వెనక కూడా ఒక అద్భుతమైన కారణం ఉంది. ఆ అద్భుతమైన కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో రాక్షసుడు ఈ మంగళగిరి కొండలోకి ప్రవేశించిన తరుణంలో సుదర్శన చక్రం మీద నరసింహస్వామి వారు కూర్చొని తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, తన నిట్టూర్పుల ద్వారా వేడిని సృష్టింపజేసి ఆ రాక్షసుడు సంహరించేలాగా చేస్తాడు. అప్పుడు ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని శాంతింపజేయటానికి దేవతలందరూ కూడా స్వామివారి చేత అమృతం తాగిస్తారు. అప్పుడు నరసింహస్వామి వారు, ఇప్పుడు కృతయుగంలో నేను అమృతం తాగుతాను, త్రేతాయుగంలో నెయ్యి తాగుతాను, ద్వాపర యుగంలో పాలు తాగుతాను, కలియుగంలో మాత్రం పానకం తాగుతానని దేవతలందరితో పలుకుతాడు. అందుకే కలియుగంలో ఆ నరసింహస్వామి వారికి పానకం సమర్పించాలి అని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే స్వామివారిని పానకాల నరసింహస్వామి అనే పేరుతో పిలుస్తారు. ఈ మంగళగిరి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గండదీపాన్ని వెలిగించాలి. గండదీపం అంటే ఒక పెద్ద గండం, ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ ఆలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఆ గండదీపం వల్ల మీకు వచ్చిన కష్టం నుంచి బయటపడచ్చు. అలాగే కొండ పై భాగంలో పానకాల నరసింహస్వామి వారికి పై భాగంలో గండాల నరసింహస్వామి వారు కూడా ఉంటారు. ఆ గండాల నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని ఈ గండదీపాన్ని వెలిగించినట్లయితే నిత్య జీవితంలో ఎలాంటి గండాలు ఉన్నా సరే ఆ గండాలు అనుకోని ఆపదల నుంచి సులభంగా బయటపడటానికి మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ఒక్కసారైనా సరే మంగళగిరి క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని గండదీపాన్ని వెలిగించండి. మీకు జీవితంలో వస్తున్న రాబోయేటటువంటి గండాల నుంచి సులభంగా బయటపడండి. రేపటి శుభయోగం శీర్షికన వివాహ వ్యవస్థలో సప్తపదికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించమని భక్త కోటిని. భక్తితో కూడిన ఏకాగ్రత ఉంటే వాడు సువిద్వాంసుడు అప్రమత్తుడై ఆ తల్లిని వితేనిరే విశేషముగా ఆరాధన చేస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. అది సువిద్వాంసులు అప్రమత్తులై నిన్ను ఆరాధన చేస్తారు. అలా ఆరాధించిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు కొన్ని చెప్పుకోవాలి కనుక హయగ్రీవాదయ పురా, హయగ్రీవుడు మొదలైనటువంటి వారు ఆ విధంగా ఆరాధన చేశారు. ఆ పద్ధతిని అనుసరించే సువిద్వాంసులు ఆరాధన చేస్తున్నారు అన్నారు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ హయగ్రీవ స్వామి వారిని స్మరణ చేశారు. ఎందుకంటే త్రిపుర సుందరి వేదపాద స్తవం ఒక సంపూర్ణ స్తోత్రం, సామాన్యమైనది కాదు. శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి ఆచార్యులందరినీ తలంచుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే హయగ్రీవుల వారిని అగస్త్యుని విడిచిపెడితే మనకు లలితా విద్య ఎక్కడ దొరుకుతుంది? అందుకే లలితా విద్యకు ప్రధానంగా ఆచార్యమూర్తులు ముగ్గురు, దక్షిణామూర్తి, ఆనంద భైరవుడు, హయగ్రీవస్వామి, ముగ్గురు కూడా లలితా విద్యకి ప్రధానమని చెప్పారు. ఎందుకంటే మంత్రద్రష్టలు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి, దాన్ని పూజా విధానంగా తంత్రముగా బోధించిన వాడు హయగ్రీవస్వామి, రెండూ కూడా. అందుకే లలితా ఆరాధన విధానం, శ్రీచక్ర విధానం, వారాహి ఉపాసన, వారాహి సహస్రనామములు, రాజమాతంగి ఆరాధన, ఆవిడ యొక్క సహస్రనామాలు, లలితా సహస్రనామం,
త్రిశతి ఇవన్నీ చెప్పినటువంటి ఒకే ఒక్క గురువు హయగ్రీవ స్వామి వారు మొత్తం బ్రహ్మాండ పురాణంలో. అంటే లలితా విద్య అంతా ఆయన ఉపదేశించాడు. అలాగే అమ్మవారి యొక్క మహామంత్రములైనటువంటి శ్రీ విద్యామంత్రములు ద్రష్టలు ఎవరు అంటే ఒక సంప్రదాయంలో దక్షిణామూర్తి గారు, ఇంకో సంప్రదాయంలో ఆనంద భైరవుడు. కనుక ఆచార్యులను ఒక్కసారి మనం ఇక్కడ తలంచుకోవాలి. అందులో శ్రీ విద్యని వ్యాప్తి చేసినటువంటి లలితా సహస్రనామాన్ని అందించినటువంటి గురువులిద్దరినీ మనం ఇప్పుడు తలంచుకున్నాం. ఇందాక అగస్త్యుల వారు అయ్యారు, ఇప్పుడు హయగ్రీవాదయ అన్నారు. ఇక్కడ హయగ్రీవుడి గురించి బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అంటూ నారాయణ యొక్క ఉపాస్య హయగ్రీవమూర్తి ఉన్నది. ఆ హయగ్రీవుడు మహర్షి రూపముగా కాంచీపురంలో కొంతకాలం తపస్సును ఆచరించాడు అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అంటే మహర్షిగా ఉన్న హయగ్రీవుడిన, ఉపాస్యమైన హయగ్రీవుడే మహర్షి రూపం ధరించి ఆ ఆశ్రమంలో తాను అగస్త్యుల వారికి లలితా విద్య చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కనుక ఇక్కడ మహర్షి అయినటువంటి హయగ్రీవుడు మొదలైన వారందరూ కూడా అమ్మవారి ఆరాధనని ఏర్పాటు చేస్తే అప్రమత్తులైన సువిద్వాంసులు విశేషముగా పూజ చేసి దాని ఫలితంగా తితీర్షయా భవాంబోదేహే. ఎందుకయ్యా అలా ఆరాధన చేస్తున్నారు అంటే సంసార సముద్రం నుంచి దాటడానికి అలా ఆరాధిస్తున్నారు తల్లి. అంటే అలా ఆరాధించే వాళ్ళు సంసార సముద్రాన్ని దాటుతారు అనే భావాన్ని ఇక్కడ చూపిస్తూ ఇంకొక మాట, ఒక్క లలిత ఈ స్తోత్రం చదవగలిగితే ఆ జీవుడు ధర్మములేమిటో చివరికి వాడికి కావలసిన మోక్షం ఏమిటో రెండూ ఇవ్వగలిగే స్తోత్రం అంది ఇక్కడ. జీవుడు ధర్మాలు కొన్ని ఉంటాయి. అదేమిటంటే తన పూర్వీకులు తన వంశం వారు తరించేటట్లుగా జీవుడు కర్తవ్యాలు ఆచరించాలి. దేవరుణ ఋషురుణ పితృణములు తీర్చుకోవాలి. అవి తీర్చుకోవాలని ఈశ్వరానుగ్రహం ఉండాలండి. కానీ పితృణం తీర్చుకోగలగాలి. అసలు అలాంటివి చేస్తున్నామా లేదా అని జీవితంలో తాపత్రయపడాలి తప్ప నేను చేయవలసిన ధర్మములు చేస్తున్నానా లేదా, దేవ ఋషి పితృణములు తీర్చుకుంటున్నానా లేదా అని చూడాలి. కోరికల ఎలాగోలో వస్తాయి. కర్తవ్యాల మీదే మన దృష్టి ఉండాలి తప్ప కోరికల మీద మన దృష్టి ఉండకూడదు. తెలుసుకోవాలి. నీ కర్తవ్యం నువ్వు పాటిస్తే రావాల్సింది అదే వస్తుంది. అదే దేవరుణ ఋషురుణ పితృణములు తీర్చుకోవాలి. నా పూర్వీకులు తరించాలి అనే కోరిక ధర్మబద్ధమైన కోరిక, అది బంధంలో పడేసే కోరిక కాదండి. అవి ధర్మములవి తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు తరించాలి అని కోరుకోవాలి. ఇక్కడ అలాంటి కోరికలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ మన కర్తవ్యాలు మనం పాటించడమే ప్రధానమైనటువంటి ధర్మం, అది తెలుసుకోవాలి. అందుకు తర్వాత పితృతారణార్థం మన కర్తవ్యములు ఉంటాయి. ఎన్ని చేసినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం లేకపోతే అది కూడా జరగదు. అందుకు ఇక్కడ అమ్మవారిని స్తుతిస్తూ తర్వాతి మాట చెప్తున్నాడు. మద్వంశా ఏ దురాచారా ఏ చ సన్మార్గగామిన భవత్యాః కృపయా సర్వే సువర్యంతు యజమానాః. సువర్యంతు యజమానాః అనేటువంటిది కూడా యజుర్వేదంలోని వేదవాక్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే యజమానులందరూ కూడా సువర్యంతు స్వర్గమును పొందుదురుగాక అన్నాడు. యజమానులు అంటే యజ్ఞము చేయువారు అర్థం. ఇక్కడ వాళ్ళందరూ స్వర్గమును పొందుదురుగాక, మంచి కాంక్షే. సత్కర్మలు చేసేవారందరూ స్వర్గాన్ని పొందుతారు. స్వర్గము అంటే దుఃఖరహితమైన ఆనందము. ఇది వేదం యొక్క అర్థము. దుఃఖరహితమైన ఆనందం పొందాలంటే యజ్ఞం చేసిన వాడికి అర్హత ఉంటుంది. కనుక ఆ యజ్ఞము ద్వారా అది కలగాలి. అయితే ఆ ఆనందం ఏదో నేను పొందడం కాదు, నా పూర్వీకులందరూ అటువంటి సద్గతులు పొందుదురుగాక. కానీ ఈ శ్లోకంలో చెప్తున్నది మనం ఎన్ని చేసినా మనకు తెలిసినంతే చేస్తాం, కానీ చెయ్యాల్సినంత చెయ్యం. కనుక తల్లి, నా వంశంలో ఎవరైనా దురాచారులు ఉన్నట్లయితే, సన్మార్గంలో ఉన్నవారైనా సరే, వీళ్ళు కూడా యజ్ఞము చేసిన వారు ఏ సద్గతులు పొందుతారో ఆ సద్గతులు పొందుదురుగాక, ఇది కోరుకుంటున్నారండి. ఎంత రమ్యమైన మాట. అంటే ఈ శ్లోకం నిత్యం చదువుకోవలసిన అవసరం మనకుంది అని తెలుస్తోంది కదా. కనుక మొత్తం త్రిపుర సుందరి స్తవమైనా చదువుకోవాలి, కొన్ని ఎంపిక చేసినా చదువుకోవాలండి. ఎందుకంటే పూర్ణిమ లాంటి పర్వాలు వచ్చినప్పుడు మొత్తం స్తోత్రం చదువుకోండి, కానీ కొన్నైనా ఎంపిక చేసుకుని రోజు చదువుకోవాలి. మన పూర్వీకులు బాగుండాలంటే ఈ శ్లోకం తరచూ చదువుకోవాలి. అయితే మద్వంశ్యాహ పదములు చూడండి. మద్వంశ్యాహ నా వంశానికి చెందిన వారు, ఏ దురాచారాహ ఏ చ సన్మార్గగామిన, ఎవరు దురాచార పరులో ఎవరు సన్మార్గగాములో వాళ్ళందరూ కూడా సర్వే సువర్యంతు యజమానాః, యజ్ఞము చేసిన వారు వెళ్ళే స్వర్గగతులకి వీళ్ళందరూ వెళుదురుగాక, ఇది కోరుకున్నారు. ఎలాగూ నువ్వు అడిగినంత మాత్రాన అయిపోతుందా అంటే, భవత్యాః కృపయా నీ దయచేతనే తల్లి అన్నారు. ఎందుకంటే ఆవిడ స్వధారూపంలో ఉంటేనే పితృదేవతలకు గతులు, ఆవిడ స్వాహారూపంలో ఉంటేనే దేవతలకు గతులు. స్వాహాసి వై పితృగణస్య చ తుప్తిర్హేతు ఉచ్చార్యసే త్వమత ఏవ జనై స్వధాయ అన్నారక
మనకి సప్తశతిలో వస్తుంది. స్వాహా స్వధ మతిర్మేధ శృతి స్మృతి మరునుత్తమ. అందుకు ఆ తల్లే స్వాహా రూపంలో ఉంటే హవ్యములు దేవతలకు అందుతున్నాయి, స్వధా రూపంలో ఉంటే కవ్యములు పితృదేవతలకు అందుతున్నాయి. కానీ స్వాహా స్వధా రూపణే లలితాదేవి దయ ఉంటే పూర్వీకులందరూ సద్గతులు పొందుతారు. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. అని అమ్మవారిని ఈ కోరుకొనడం మన పితృరుణం తీరడానికి స్తోత్రం పనికొస్తోంది కనుక ఈ స్తోత్రం అందరూ ఎల్లవేళలా చదువుకోదగ్గ అద్భుతమైన స్తోత్రంగా మరొక్కసారి చదువుకుని తర్వాత శ్లోకంలోకి వెళదాం. మధ్వంశా ఏ దురాచారా ఏ చ సన్మార్గగామినః భవత్యా కృపయా సర్వే సువర్యంతు యజమానాః. తర్వాత మంత్రంలోకి వెళుతున్నాం. శ్రీచక్రస్థాం. ఇవన్నీ ధ్యానం చేసుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. ఎలా అంటే అలాగా ఆనందించడానికి కావలసిన పెట్టారు ఇక్కడ. ఇంతవరకు ప్రార్థన అయింది, మళ్ళీ ధ్యానం. ధ్యానంలో శ్రీచక్రస్థాం, శ్రీచక్రంపై ఉన్న తల్లి శాశ్వత ఐశ్వర్యదాత్రీం, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుందట. అంటే అర్థం, మనకు లభించిన ఐశ్వర్యం మనం ఉన్నంతకాలం తరగకుండా ఉంటే శాశ్వత ఐశ్వర్యం. కానీ మనమైనా వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఐశ్వర్యం లేనట్లే. అప్పుడు శాశ్వత ఐశ్వర్యం ఎలా అంటారు అంటే, ఉన్నంతకాలం లోపం లేకుండా ఉంటే శాశ్వత ఐశ్వర్యమే, మరణం తర్వాత మళ్ళీ జన్మించవలసిన అవసరం లేని మోక్షమే శాశ్వత ఐశ్వర్యం కనుక దానిని ఇస్తున్నదా తల్లి అని భావం ఇందులో చూపించారు. శాశ్వత ఐశ్వర్య దాత్రీం పౌండ్రంచాపం పుష్పబాణాన్ దధానాన్ బంధూకాభాం భావయామి త్రినేత్రాం. శ్రీచక్రంపై కూర్చున్న తల్లి శాశ్వతములైన ఐశ్వర్యములు ఇస్తున్నది అనగానే శ్రీ అనే అర్థం. ఐశ్వర్యం అంటే శ్రీ కదా. ఆ శ్రీమాత శ్రీసూక్త అధిదేవత అయిన తల్లి ఎలా ఉన్నదంటే, పౌండ్రం చాపం, చెరకు విల్లు ధరించి ఉన్నది, పుష్పబాణములు ధరించి ఉన్నది, అదేవిధంగా పాశాంకుశములు ఉపలక్షక న్యాయంతో అవి కూడా చెప్పుకోవాలి. ఇలా ధరించినటువంటి తల్లి బంధూకాభాం, మంకెన పువ్వు వంటి ఎర్రని కాంతి కలిగినటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నది, త్రినేత్రములతో ఉన్నది. ఆ వెలుగు ఎలా ఉన్నది అంటే, తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం, అగ్నివర్ణంతో ప్రకాశిస్తుంది. అగ్నివర్ణం అంటే అరుణం. అరుణాం కరుణా తరంగితాక్షీం, అది అగ్నివర్ణం. అగ్నివర్ణం అనే మాట కూడా ఆ వర్ణంలో రణం, అరుణం అని దాని ధ్వని అండి లోపల. కానీ అగ్నివర్ణాం అదే అరుణం. అరుణమన్నా అగ్నివర్ణమన్నా ఒకటే. అరుణాం కరుణా తరంగితాక్షీం సర్వారుణాం. అందుకు తామగ్నివర్ణాం. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? తపసా జ్వలంతీం, తపస్సు చేత ప్రకాశిస్తుంది. తపస్సు అంటే జ్ఞానం. యస్య జ్ఞానమయం తపః అని వేదవాక్యం. కానీ జ్ఞానమే తపస్సు, జ్ఞానం యొక్క ప్రకాశం కనుక అమ్మవారంటే మూర్తీభవించిన బ్రహ్మ విద్య. అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మ విద్యయే తపస్సు. ఆ ప్రకాశంతో ఆ తల్లి ప్రకాశిస్తుంది. జ్ఞానం యొక్క ప్రకాశం అమ్మవారి రూపం, అది అరుణవర్ణం. అలాంటి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ పరిశిష్టం కలుపుకోవచ్చు. ఇక్కడ దుర్గా సూక్తంలో వాక్యం, ఇక్కడ వేదవాక్యంగా మనకి వేదపాదంగా దొరికింది. ఇక్కడ భవాని మొత్తం త్రిపుర సుందరి స్తోత్రంలో అమ్మవారి సంబోధనలు. ఇది ఒక పని పెట్టుకోవాలండి. పెట్టుకుంటే అమ్మవారి నామావళి తయారవుతుంది. ఎందుకు శాంభవి వచ్చింది. ఇప్పుడు భవాని తవ పాదాబ్జ నిర్నేజన పవిత్రితా కదా కాలే మాత తవ చరణ నిర్నేజన జలం. సరిగ్గా సౌందర్యలహరిలో పదం గుర్తు చేయడం కోసం నిర్నేజన అని వచ్చింది. భవామయ ప్రశాంచైత్వామపోయాచామి భేషజం. అపోయాచామి భేషజం అంటే నాకు ఔషధముగా నీటిని అడుగుతున్నాను అని అర్థం. అపోయాచామి భేషజం అనే మంత్రానికి అర్థం ఏంటంటే, నాకు ఔషధముగా నీటిని తీసుకుంటున్నాను. ఈ మాటని నీరు పుచ్చుకుంటే నీరు ఔషధం అవుతుందండి. ఇది ఒక రహస్యం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:33. తిథి పంచమి ఉదయం 11:32 వరకు. నక్షత్రం మూల సాయంకాలం 6:35 వరకు. వర్జం సాయంకాలం 4:54 నుంచి 6:35 వరకు. మరల తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:18 వరకు. మరల రాత్రి 11:06 నుంచి 11:52 వరకు. అమృతకాలం ఉదయం 8:17 నుంచి 9:55 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం అమృతకాలంలోనే అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం వచ్చింది కాబట్టి అనారోగ్యవంతమైనటువంటి వ్యక్తులకు మనం ఔషధ దానం అంటే మందులు కొనుక్కోలేకుండా ఎవరైతే ఉంటారో వారికి మనం మందులు కొని ఇవ్వడం ద్వారా మనకు మన చుట్టూ వారికి కూడా విశేషమైనటువంటి ఆరోగ్య బలం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి మనోబలాన్ని ఇచ్చినట్లవుతుంది, అధైర్యాన్ని తొలగించినట్లవుతుంది. కాబట్టి అభయదానం అనేటువంటి విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. భాగవతంలో కృష్ణుడు చెబుతాడు, అభయదానం వలన మనకు అన్ని పుణ్యాలు చేసిన దానికంటే 16 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది అని. అందువల్ల మనం దాన్ని ఆచరించడం చాలా మంచిది. ఇంకా విశేషించి ఈ బుధవారం రోజున మనం శ్రీరామచంద్రుడిని పూజ చేసుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో మనం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉంటాం. విశేషించి రాముడిని మనం పూజ చేసుకోవడం ద్వారా రామరాజ్యం ఏర్పడుతుంది. అలాగే మన సంతానం అనుకూలంగా ఉంటూనే అభివృద్ధిని సాధిస్తారు. వారి అభివృద్ధి మనకు ఆనందప్రదమవుతుంది. వారు మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చేవారుగా కూడా ఉంటారు. అందువలన శ్రీరామచంద్రుని పూజించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేసే ప్రధాన చర్య. నేటి ఆణిముత్యాలు. అందరికీ నేర్పాలంటే అందరి నుంచి నేర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇళ్లల్లో వంట చేసేటప్పుడు కానివ్వండి, లేక ఉదయాన్నే గృహిణి పాలు గ్యాస్ స్టవ్ మీద పెట్టి అలా కొద్దిగా పనుండి పక్కకి వెళ్ళినప్పుడు పాలు పొంగేటువంటి లక్షణం కనిపిస్తుంది. ఈ పాలు పొంగటం అనేటువంటిది ఎక్కువగా గృహప్రవేశ సమయంలో జరిగితే లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి ఆగమనం అవుతుంది, వచ్చి తీరుతుందని శాస్త్రం. పాలు లక్ష్మీదేవి స్వరూపం కదండి. పాలు పొంగినట్టుగా పొంగాలి, వీరి జీవితం సుసంపన్నవంతంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదించడం వెనకాల పాలు పొంగించటం అనేటువంటి సాంప్రదాయం ఉంది. అందుకే నూతనంగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పాలు పొంగిస్తారు. ఆవు పాలు పొంగించే సంప్రదాయం ఉంది. అంతేకాకుండా పాలు పొంగినటువంటి ఇళ్లలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడాను విరాజిల్లుతాయి అని శాస్త్రం. కొత్త ఇంటిలోకి ముందుగా గోవును ప్రవేశపెట్టి తర్వాత యజమాని ప్రవేశిస్తాడు. గోవునే ఎందుకు ప్రవేశింపచేస్తున్నారు అంటే ఆ గోవు వివిధ దేవతా స్వరూపతత్వంతో కూడి ఉన్నది కాబట్టి. ఆ గోమాత ఇంట్లోకి ప్రవేశిస్తే చాలండి, అష్టైశ్వర్య సిద్ధి వచ్చినట్టే లెక్క. అందుకే గోవు మహాలక్ష్మి ఇంటిలో ఉండేటువంటి సమస్త దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఇంటి ఆడపడుచులను కలిసి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తాం. ఆ పాలతో
పరమాన్నం వండి వాస్తు పురుషునికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. దీనిలో ఆ ఇంట్లో సుఖశాంతులు, సంపదలకు చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. సుఖప్రదమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది అని శాస్త్రం. ఉట్టి సమయాల్లో పాలు పొంగితే ఖర్చులు ఎక్కువ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్క గృహప్రవేశ సమయంలోనూ సూర్య భగవానికి తయారు చేసేటువంటి పరమాన్నం ఉండేటువంటి సమయంలో కూడా పాలు పొంగి అగ్నిలో గనక పడినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. తప్పనిసరిగా సూర్య భగవానికి పరమాన్నం, అది కూడా గోధుమ రవ్వతో చేసినటువంటి పరమాన్నం గనక వండినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాన్ని ఆ కర్మసాక్షి దేవుడైనటువంటి సూర్యుడు ప్రసాదిస్తాడు అని కూడా శాస్త్రం. పాలని పొంగించడం వల్ల కలిగేటువంటి గొప్ప లక్షణాన్ని మన సనాతన సంస్కృతి సంప్రదాయం మహర్షులు చాలా చక్కగా తెలియచేశారు. అందుచేత లక్ష్మీప్రదమైనటువంటి పాలు సేవించేటప్పుడు కూడా లక్ష్మీదేవిని తలుచుకొని సేవించడం కూడా చాలా గొప్ప విశేషంగా భావించాలి. పాలు నైవేద్యంగా పెట్టి రోజు స్వీకరించడం కూడా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మన నిత్య ఆరాధనలో పాలలో పంచదార వేసి నైవేద్యంగా పెట్టి సమర్పించడంలో తప్పు లేదు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సరతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అంటారు. అనిర్వేదము అంటే నిర్వేదాన్ని విడిచిపెట్టి, బెంగ బాధ విడిచిపెట్టి ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు బెంగకి భయానికి వశుడైపోతాడో వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, నేను మళ్ళీ లంకాపట్టణం అంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికారు, అయినా సీతమ్మ కనపడలేదు. ఇంత ఉత్సాహవంతుడైన హనుమ వెంటనే అన్నారు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజ. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం. వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఎందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కోతల రాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టం అవుతాయి. ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం, ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి. అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా, రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం. ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, అదిగో కాంచనలంకలో అశోక వృక్షంలో శింశుపా వృక్షం కింద ఉంది అన్నారు. కాబట్టి సంపాతి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. సంపాతి మాట నిజమనడానికి సాక్ష్యం కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఉంది సీతమ్మ, నేను వెతకాలి. కాబట్టి అసలు చచ్చిపోతానన్న మాట రావడం చాలా దారుణమైన మాట. ఎవడు బ్రతికి ఉంటాడో వాడు సమస్త భద్రం కళ్యాణ పశ్యతి, వాడు అన్ని కళ్యాణములను చూస్తాడు. మళ్ళీ ఉత్సాహం పొందుతాను, మళ్ళీ వెతుకుతానన్నారు. ఈ మాటలన్నీ మానవ జాతికి రత్నాలు. ఈ మాటలే ఎప్పుడెప్పుడు మనం శోకంలో మునిగిపోతామో అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని ఉత్సాహం పొందడానికి కారణభూతములు. అంత గొప్ప కావ్యం రామాయణం, అంత గొప్ప మాటలు మాట్లాడతారు స్వామి హనుమ. కాబట్టి మళ్ళీ వెతికారు, వెతికి 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 ఆఖరికి ఎలా అయితేనే ఆ శిశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మ తల్లిని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునః పునః.
భారమైనటువంటి నిట్టూర్పులతో కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చుని ఉన్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుసామున 3-4 అయింది. రావణాసురుడు లేవని లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, నా భర్త రామచంద్రమూర్తి. భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ, ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారెవరో తెలుసా? త్రిజట. త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకు ఇప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ, 1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండి. ఆ త్రిజట స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది. నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు. ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహం గమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు, నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యా శుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్ను అదిరింది. ఏమిట్రా ఎడంకన్ను అదిరింది అనుకున్నారు. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు.
గిర్ర 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 తిరిగేశారు, పిల్లి పిల్లి అంటున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు? ఆ భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభువు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. వెంటనే రామకథే మొదలు పెడతారు. ఆయన ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునకి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి శంచుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ శ్రీహరి నారాయణ. ఈ గోపబాలకులు శ్రీకృష్ణుడితో ఇట్లా ఆనందంతో గంతులేస్తూ ఉండినటువంటి సమయంలో అఘుడు అనే పేరు గల గొప్ప రాక్షసుడు హఠాత్తుగా అక్కడికి వచ్చేశాడు. ఇది సమాచారం. మనం అప్పుడే అనుకున్నాం, ఇంత సంతోషంతో ఇంత గంతులతో వేస్తూ ఉంటే ఇప్పుడు ఏమో జరిగిపోతుందేమో అనుకున్నాం. భాగవతం అంతా అదే కదా, అటు ఇటు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏదో జరుగుతుంది ఇక్కడ, కృష్ణుడు ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాడు అనుకునే లోపల నిజంగా చూపించేశాడు. అఘుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వాళ్ళ ఆటలు పాటలన్నీ కట్టిపారేశారు. వాడు ఎంతో హాయిగా సుఖంగా మాట్లాడుతూ ఉండేటువంటి నేను చూసేసి ఊర్చుకోలేకపోయాడు. చూశాడు అఘుడు, ఎందుకు ఇంత గంతులేస్తున్నారు, ఇంతగా నవ్వుతున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, అందుకని ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇట్లా వీడికి అఘాసురుడికి చూసి ఓర్వలేకపోయాడు. వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే, ఇంత ఎగురుతున్నారే, వీళ్ళలో ఏదైనా పెట్టాలా నేను అనుకున్నాడు. చూడు, ఊరికి ఉండకోకుండా ఈ రాక్షసుడు ఈ సంతోషాన్ని నేను దుఃఖం చేయాలా అనుకున్నాడు. ఓర్చుకోలేకపోయాడు. ఇంత బాగా ఆడుతున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, మేమంతా ఇంత కష్టపడుతున్నాము, అందుకని వీళ్ళు కూడా పడాల్సిందే. వీళ్ళు ఎట్లా చేశారు? అమృతం త్రాగిన దేవతలు కూడా జీవిత సాఫల్యానికై శ్రీకృష్ణుని లీలను ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటారు. విశేషార్థం అంటే తాము అమృతం త్రాగినా కూడా అఘాసురుడి వల్ల హాని కలుగుతుందేమో అనే భయంతో దేవతలు వాడెప్పుడు మరణిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే దేవతలు కూడా చూస్తున్నారు, అఘాసురుడు యొక్క బాధ తట్టుకోలేకపోతున్నారు. దేవతలంతా అమృతం తాగారు కదా, అమృతం తాగకపోయినా వాళ్ళు మరణం లేదు వాళ్లకు.
కానీ బాధలు ఉన్నాయి. బాధ భరించలేనటువంటి బాధ ఈ అఘాసురుడు చేసేవాడు. ఇంత బాధ పెట్టేవాడు దేవతలకి. అందుకని ఈ దేవతలందరూ కూడా ఈ అఘాసురుడికి ఏదైనా అవుతేనే మంచిదేని, అందుకే ఇప్పుడు కావటానికి వచ్చాడు ఇక్కడికి. ఈ అఘాసురుడు సామాన్యవాడు కాదు అనుకున్నాం కదా. ఇంద్రాది దేవతలను కూడా వదలలేదు వాడు. అందరికీ బాధనిచ్చేవాడు. ఎక్కడ సంతోషం ఉందో అక్కడ వెళ్ళి దుఃఖం పెట్టేవాడు. ఎక్కడ బలాఢ్యులో అక్కడికి వెళ్ళి వాళ్ళ బలహీనత చేసేవాడు. ఎక్కడ ఎవరెవరు సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ దుఃఖాన్ని తీసుకొచ్చేవాడు ఈ అఘాసురుడు. ఈ అఘాసురుడు పూతనకు బకాసురుడికి సోదరుడు. ఎంత బాగుందండి. పూతనం అనుకున్నాం కదా మనం. పూతన ఏ వేషం వేసుకొని వచ్చింది చూసారా కృష్ణుడిని చంపటానికి? ఆ కృష్ణుడిని చంపటానికి ఆ వేషం వేసుకొచ్చిన తర్వాత మాతృశ్రీలాగా కనపడింది. అసలు ఆవిడ వెళుతుంటే ఎంత భ్రమపడ్డారు పూతన చూసి. అందరికీ ఇష్టమైందట. నన్ను ఎత్తుకుంటే బాగుండు అని చిన్న బాలులు అనుకున్నారట. నన్ను ఎత్తుకుంటే బాగుండు. అబ్బా ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత కులుకుగా వెళుతున్నది, నన్ను ఎత్తుకొని పాలిస్తే బాగుంటుంది. చిన్న పిల్లలకి ఆశ పుట్టిందట. పెద్దవాళ్లకు అనిపించిందట, ఒక్కపారి వెళ్ళి ముట్టుకుంటే ఎంత బాగుంటుందో ఈవిడ్ని, ఈ పూతన. అంత సౌందర్యంగా నడుచుకొని వచ్చిందట. అందరికీ భ్రమ కలిగించిందట. మొదట వచ్చే కష్టం వచ్చేది అట్లనే వస్తుంది, తెలియకోకుండా వచ్చేస్తుంది. అట్లా సౌందర్యంగా కనపడినటువంటి పూతన పన, ఆ పూతను కూడా స్వామి ముక్తినిచ్చాడు. బకాసురుడికి కూడా ముక్తినిచ్చాడు. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ముందుగానే. అటువంటి వాళ్లకు సోదరుడు వీడు అఘాసురుడు. వీడేం చేస్తాడు చూస్తాం. కంసుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని ఉండే అటువంటి రాక్షసుల్ని అందరినీ కూడా కనిపెట్టుకొని వాళ్ళంతా ఒక్కొక్కరినిగా పంపుతున్నాడు. వాళ్లకు దుఃఖం కలిగించాలా. జతలో అక్కడ ఉండేటువంటి చిన్నారి కృష్ణుళ్ళు ఉన్నారు దండిగా, వాళ్ళందరినీ ఎత్తుకురావాలా. అప్పుడు మనం ఎత్తుకుందాం చిన్నారి కృష్ణుడు ఎవడు అని చెప్పేసి. ఇట్లా కంసుడు చేసినటువంటి ఉపాయం. కృష్ణుడు ఎవరని ఇంకా తెలియదు కదా. ఇక్కడ వేల కొద్ది గోప బాలకులు ఉన్నారు, అందరూ కృష్ణుడి వేషంలోనే ఉన్నారు కాబట్టి కృష్ణుడు అసలైన కృష్ణుడు ఎవరని ఎవరికి తెలియటాలి. అందుకని కంసుడు చెప్పాడు అఘాసుడికి, జాగ్రత్తగా కృష్ణుడు ఎక్కడో అందరినీ ఎత్తుకొని వచ్చేసే, తర్వాత మనం చూసుకుందాం. అందుకని ఇక్కడ ఆ రూపంతో వచ్చినటువంటి అఘాసురుడు దేవతలకు కూడా చాలా కష్టం ఇచ్చినటువంటి వాడికి ఇప్పుడు వక్రగతి వచ్చింది వాడికి. ఇక కంసుడు పంపగా ఇక్కడికి వచ్చేసాడు అనుకున్నాం కదా. వాడు గోపబాలుకలకు నాయకుడుగా ఉన్నటువంటి కృష్ణుడిని చూస్తూ ఇలా భావించాడు. వీళ్ళందరికీ నాయకుడిగా ఉండేటువంటి కృష్ణుడిని చూశాడు. ఒక్క పర్యం చూశాడు. నా సోదరుడైన బకాసురుడిని, సోదరి అయినటువంటి పూతనను వీడే చంపాడు. నా సోదరిని వీడు చంపేశాడు. చూస్తే ఇంత ఉన్నాడు, జానుడు లేడు, ఇంతున్నాడు. ఏమో ఒక 20-30 అంగుళాల్లాగా ఉన్నట్టున్నాడు. చూస్తే ఇంత చిన్న పోరి ఎట్లా చంపాడు? అందుచేత నా వారికి సంతోషం కలిగించటానికై నేను వీడిని ఈ గోపబాలుకలతో సహా సంహరిస్తాను. వాళ్ళంతా ఒక్కరి మీదే పడ్డారు, నేను ఈ గోపబాలుకలతో అందరినీ సంహారం చేసేస్తాను. వాళ్లతో సమంగా వీళ్ళంతా చంపి పారేస్తాను. ఏంత పచ్చిమిరపకాయలాగా ఉన్నారు, తినేసుకుంటా నేను. అట్లే ఉన్నాడు కూడా అఘాసురుడు. అంత సులభంగా కట్టాడు. నా సోదరులకు వీరిని తిలోదకాలుగా చేస్తాను, వీళ్ళందరినీ కూడా సంతోష పెడతాను. నా సోదరులకు వాళ్ళిద్దరికీ కూడా వీళ్ళని చంపితే వాళ్ళకి సమాధానం అవుతుంది. వీళ్ళ రక్తముతో వాళ్ళు ఆనందపడతారు. తిలోదకాన్ని ఇస్తా నేను, ఇప్పటికీ కూడా వాళ్ళు సంతోషపడతారు అనే విధంగా మనసులో అనుకుంటూ, అప్పుడు జనులు బ్రతికి ఉన్నా కూడా మరణించిన వారితో సమానంగా ఉంటారు. వీళ్ళందరూ పోతే వాళ్ళంతా బతికి మరణించిన వాళ్ళలాగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా పోతే అసలు ఈ దూడలు కూడా పోతాయి.
ఈ వేల కొద్దీ ఉండే దూడలు నాకు ఒక లెక్కన తినేస్తే అయిపోయా, చంపేస్తే అయిపోయా వీళ్ళను అనుకుంటున్నాడు. ఇదంతా అయిన తర్వాత ఇక్కడేమీ లేకపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి బృందావనంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఎవ్వరు కూడా ఉండరు. బ్రతికి ఉన్నా కూడా మరణించిన వారితో సమానంగా గోపబాలకులు గోపులంతా కూడా పోయినట్టే, నందులందరూ పోయినట్టే కదా. శ్రీహరే కృష్ణ.